నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఇంట్లో ఎప్పుడూ చికాకులుగా ఉంటూ ఉంటాయి. మన ఇంటి చుట్టూతా కూడా ఏదో నెగిటివ్ ఎనర్జీ, ఎప్పుడూ ఉన్న పాజిటివ్నెస్ లేకపోవటం, అలాగే ప్రతి దీనికి కూడా ఇంట్లో ప్రతి క్షణం కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురుజీ, మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒకటండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రత్యేకంగా దీనికోసం వస్తుంది, ఇలా మనకి సంకేతాలు తెలుపుతాయి అనేది ఏమి ఉండదండి. ముఖ్యంగా మనకి ఇంట్లో నిద్ర పట్టకపోవటం, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోవటం, ఆ బాబు ఇంటికి వచ్చేసానా అనేటువంటి సందర్భాలు ఉంటాం. ఇంట్లో ప్రతిసారి చికాకులుగా ఇంట్లో కొట్టుకోవటం లాంటివి, అంట్లు పగల కొట్టుకోవడం లాంటివి, పిల్లలు ఏడవటం, నేలపడతనము, ఎప్పుడు కూడా తినేటువంటి వస్తువు కింద పడటము, నిద్రలు ఉరికి పడి లేవటము, ఏదో వచ్చి మీద పడినట్టుగా ఉండటము, ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నట్టు. అలానే ఆదాయ వనరులు రాకపోవటం, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోవటము, ఇవన్నీ కూడా వాస్తులో ప్రభావితాలు ఉండటము, నిధులు నిక్షేపాలు ఇంట్లో ఉన్నాయా అని గ్రహించుకోలేకపోవటము, కళ్యాణాలు చేసుకుని గద్దె వేసి అలానే వదిలివేయటము, ఏదైనా అమ్మవార్లకి సేవ చేసుకుంటూ వదిలివేయటం, మొక్కుబడులు ఉండటము, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో నెగిటివిటీ ఉన్నట్టేనండి. అయితే ఇంట్లో చెదలు ఉంటాయి కదా, ఈ చెదలు ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అంటారు, నిజమేనా? ఖచ్చితంగా చెదలు ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. రెండోది, చెదలు అసలు దేనికి వస్తుంది అంటే, మొదటిగా ఇంట్లో గాలి రానటువంటి రూములు ఏమైనా ఉంటే, వాడలేనటువంటి రూములు ఏమైనా ఉంటే చెదలు వస్తుంది. మరొకటి, ఆ ఇంట్లో నిధులు కానీ నిక్షేపాలు కానీ ఉండడం, ఆ ఇంట్లో ఏదైనా ఆత్మలు దెయ్యాలాంటివి ఉండడం, ఇంట్లో చేతబడి లాంటివి చేయించడము, ఇలాంటి వాటి వలన ఆర్థిక సమస్యలు అయితే ముందుగా వస్తాయి. తర్వాత చెట్టుకోలు గుట్టుకోలు అవుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, కోర్టు కేసులాగా వెళ్తూ ఉంటారు. ఆర్థికంగా కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా కుదిరి పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇంట్లో చెదలు అంత డేంజరస్? ఇంట్లో చెదలు ఉండటం. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో చెదలు రావడానికి గల కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా చెదలు వచ్చింది అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా నిధులు ఉన్నాయని అర్థం. రెండోది, ధనమయ సొమ్ము ఉన్నదని అర్థం. మూడోది, కొన్ని కొరివి దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని అర్థం. నాలుగోది వచ్చేసి, అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం ఉన్నది అర్థం. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఇలాగ అమ్మవారు అక్కడ స్థిరంగా ఉన్నారని అర్థం. నాలుగోది వచ్చేసి, పాములు ఇంట్లో పుట్టలున్నా పడివేసిన, ఆ పుట్టలు పడికొట్టేసి ఇల్లు నిర్మాణం చేసినా కూడా అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఐదోది, అమ్మవారు ఒంటి మీదకి పూనకాలు వస్తూ ఉంటారు. అలా పూనకాలు వచ్చినప్పుడు వాళ్ళు వదిలివేయటమా, కట్లు వేసుకోవడమా, కట్లు పట్టమా ఉంటాయి. అది కూడా ఒక కారణం. ఇలా అంటే పూనకాలు రాకుండా కట్లు వేసుకోవటమా? అమ్మవారు ఒక్కొక్కసారి ఆవిడే కట్లు పడిపోతూ ఉంటారు. ఓకే. అంటు ముట్టు తగిలినప్పుడు కట్లు పడిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా మనకి ఇంట్లో చెదలు అనేది వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకు చెదలు వచ్చిందనేది ముందుగా గ్రహించుకోవాలి. ఆ చెదలకి నివారణ అయితే ఉంటుంది. పరిష్కార మార్గాలు అయితే దొరుకుతాయి. చెదలకి దొరుకుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, చెదలు లేదు, ఏం లేదు, చికాకులు ఉంటున్నాయి, చిరాకులు ఉంటున్నాయి అంటే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. చెదలు వస్తే ఒక పరిష్కారం, చెదలు రాకుండా ఇలా ఉంటే ఇంకో పరిష్కారం. మొదటిగా చెదలు వచ్చినప్పుడు మాత్రం మనం చెప్పినటువంటి సిమ్టమ్స్ గ్రహించుకుంటూ ఉండాలి. ఆ గ్రహించుకొని ఏదైనా మొక్కుబడులు ఉన్నా కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ దేనికి సంకేతం అనేది గ్రహించుకోవాలి. లేదా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదిస్తే అక్కడ పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదు మనంగా చెక్ చేసుకోవాలి, ఏదైనా సింపుల్గా రెమెడీ కావాలి అనుకున్న వారికి అయితే, ఇంట్లో చెదలు పోవాలి అంటే కనుక ముఖ్యంగా ముందు చేయాల్సిందంటే, ఇంట్లో ఎవరైతే వాళ్ళు అద్దె కొనివ్వండి, సొంత ఇల్లు కానివ్వండి, అది సంబంధం లేదు, ఎవరైతే ఉంటారో వారు, ఆ నివాసం ఉండేవారు ఏం చేయాలంటే, పచ్చి పాలు తీసుకోవాలి. ఆవు అయినా గేదె అయినా సరే, 1 లీటర్ పాలు తీసుకొని ముందు రోజు పసుపు కొమ్ములు కొనుక్కోవాలి. ఒక 1/4 కిలో కొమ్ములు కొనుక్కొని పాలు తీసుకున్న రోజుని, ఇప్పుడు సపోజ్ బుధవారం నైటు పసుపు కొమ్ములు తీసుకోవాలి. గురువారం ఉదయం 1 లీటర్ పాలు తీసుకోవాలి. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. తీసుకొని దాంట్లో ఈ పసుపు కొమ్ముల్ని పౌడర్ కొట్టేసి దాంట్లో కలిపేసి ఎక్కడైతే చెదలు వస్తుంది ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా చల్లాలి. ఆ పాలను చల్లి ఒక 20-22 నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వీరికి సంకేతం అనమాట, ఎట్లా దానికి ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి. ఆ చదిలిన తర్వాత వారికి ఏదైతే అనిపిస్తుందో బ్లూ కలర్లో మారిపోతుంది ఆ ప్లేస్ అంతా కూడా బ్లూ కలర్ మారిపోతుంది. బ్లూ కలర్ షేడ్ వస్తుంది. ఆ బ్లూ కలర్ షేడ్ వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా వారి ఇంట్లో నెగిటివిటీ ఉన్నట్టు, దెయ్యాలు, భూతాలు, ఇలాంటి నెగిటివిటీ ఉన్నట్టు. అలానే ఆరెంజ్ కలర్ కానీ, పసుపు కలర్ కానీ, రెడ్ కలర్ కానీ వస్తుంది. అక్కడ నిధులు ఉన్నట్టు, ఇంట్లో ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో నిధులు ఉన్నాయని అర్థం. ఆ నిధులు ఉన్నాయి కాబట్టి వాటికి బంధనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వాటికి ఏదైనా శాంతి పలకండి అని అర్థం. ఇక బ్లాక్ కలర్, పూర్తి బ్లాక్ కలర్ వస్తుంది.
పూర్తి బ్లాక్ కలర్ రావడానికి ఏంటంటే ఎవరైనా వీరికి ఆడపిల్లల్ని కానీ ఆడవారిని కానీ పాముల్ని కానీ పుట్టలు కానీ అమ్మవారిని కానీ కదిలించడం, చెడు తత్వాన్ని చేయటం వారికి. అలా చేసినప్పుడు వీరి మీద శాపం అంటారు దాన్ని. కాలసర్పదోషం, నాగదోషం, పాము శాపం అంటారు దాన్ని. అప్పుడు వీరికి అలాంటి సంకేతాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఇక వీరికి మరొక కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆరోగ్యం క్షీణిస్తుంది ఏదో అని అంటే పాలు పసుపులో కలిపితే ఆటోమేటిక్గా ఎల్లో కలర్ మారిపోతుంది. కలర్ మారిపోతుంది. అలా ఏమి లేదండి, పాలన్నీ చల్లేసాము, పాలుగానే ఉన్నాయి, న్యాచురల్ కలర్లో ఎల్లో కలర్ కలిపాం కాబట్టి ఎల్లో కలర్గానే ఉన్నాయి అనుకుంటే కనుక ఆ చెదులు రావడానికి గల కారణము ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రభావితంగా ఉంటుంది. అంటే న్యాచురల్గా ఉన్నాయంటే వాస్తు వలన మాత్రమే అలా ఉంటుంది. అప్పుడు వాస్తుల మార్పులు చేసుకోవాలి. చెదలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి. లేదండి మరి నాది 4వ ఫ్లోర్ ఉంది, 14వ ఫ్లోర్ ఉంది, మరి నా ఇంట్లో చెదలు వచ్చింది, మరి నిధులు నిక్షేపాలు 14వ ఫ్లోర్లో ఉండవు కదండి అనుకుంటారు ఎవరైనా సరే. అక్కడ కూడా మనం చల్లేదాన్ని బట్టి కింద ఎక్కడైతే నేల ఉందో ఆ నేలలోనే ఉంటుందని అర్థం. ఒకటి అది 4th ఫ్లోర్ వరకు ఎందుకు వెళ్తుందండి? 1, 2, 3 ఫ్లోర్లు ఉన్నాయి కదా, ఆ వాళ్ళకు కూడా సేమ్ ఇదే అనుభవం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో ఒక సంకేతం అయితే వాళ్ళకి వస్తుంది. ఇంకోటి వారు పుట్టినటువంటి నక్షత్రం, నడిచేటువంటి దశలు ఇవి కూడా మనం గ్రహించుకోవాలి, వీటిని చూసుకోవాలి. అలానే ఈ చెదలు ఉన్న దగ్గర ఇంకొక విషయం కూడా ఉంటుంది. ఎందుకు చెదలు ఉన్న దగ్గర అట్లా 4th ఫ్లోర్కి ఉంది కదా, నా 14వ ఫ్లోర్ ఉంది కదా, మరి కింద ఉన్న ఫ్లోర్ కదా అన్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ చెదలు వచ్చినప్పుడు ఇంట్లో భార్యాభర్తల ఈ ఒకే రూమ్లో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఆ చెదలు కనుక ఆ వారి యొక్క షాడో ఆ చెదల మీద పడిందంటే మనకి వారికి శాపం. ఆ శాపం వల్ల కూడా ఆ చెదలు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా కార్ పార్కింగ్లు ఉంటాయి. మీరు అన్నదానికి ఒక చిన్న పాయింట్ ఇది. కార్ పార్కింగు కరెక్ట్గా వారికి ఎక్కడైతే పైన చెదలు వస్తుందో ఆ సమీపంలో కింద వాళ్ళకి కార్ పార్కింగ్ ఉంటుంది. ఆ కార్ పార్కింగ్ చేసేప్పుడు ఆ నిధి పైన పెట్టుకుంటారు, ఆ నిక్షేపాల పైన పెట్టుకుంటూ ఉంటారు. వారు ఆ 14వ ఫ్లోర్లో ఉంటారు. ఆ ఒక శాపం కావచ్చు, ఆ ఒక షాడో కావచ్చు, ఆ 14వ ఫ్లోర్లోనే వారికి ఇది అవుతుంది, అది చెదలు వస్తూ ఉంటుంది. అనేక రకాల సంకేతాలు మనం చూసుకుని గ్రహించుకోవచ్చు. ఇక ఇంట్లో అంట్లో ఏమైనా కూడా వస్తువులు కింద పడుతున్నాయి కానీ, ఏదైనా వస్తువుల మీద దుమ్ము ఎక్కువ వస్తుంది కానీ అంటే కనుక ఆ ఇంట్లో డబ్బులు ఉండవు. దుమ్ము ఎక్కువ ఇంట్లో రావడం వలన ఎంత చిమ్మినా కూడా వెళ్ళిపోదు అనమాట. వారింట్లో డబ్బులు నిలకడగా ఉండదు, చికాకులు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, అందరూ దూరం చేసేస్తారు వాళ్ళని. ఓకే. కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా స్థిరంగా ఏదైనా షాడో, ఏదైనా నెగిటివిటీ ఉన్నది అని అర్థం. ఆ ఇల్లు ఖాళీ చేయడం మంచిది వారు. లేదా ప్రతినిత్యం కూడా మనకి గుగ్గిలం, సాంబ్రాణి, అలానే బిర్యానీ ఆకుల చూర్ణం, లవంగాల చూర్ణం, ఇంగువ, ఇవన్నీ కూడా మిశ్రమాలు కలిపి ప్రతినిత్యం కూడా ధూపం వేయాలి. లేకపోతే వారికి ఆస్తమా, లివరు, కిడ్నీసు, ఇంకా కూడా వారికి టీబీ లాంటివి, క్యాన్సర్ లాంటివి జబ్బులు కూడా వస్తాయి. వారు అద్దెకు ఉండండి, సొంత ఇంట్లో ఉండండి, అలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి పరిష్కార మార్గం చూసుకోవాల్సిందే. చాచా చేసేసి ఏం కాదని లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద ఇబ్బంది అయితే ఉంటుంది. చెదులు కదా అనుకుంటే కాదు, చెదులు పరుగు చాలా ప్రమాదకరమైనది. చెదులు ఉన్నది ఏది వాడకూడదు. అంటే కొంచెం పాత ఇళ్లలో అయితే చెదలు వస్తూ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇదే పరిష్కార మార్గం అంటారా? చెదులు అనేది మామూలుగా రాదు అండి. ఓకే. చెదులు వచ్చిందంటే అక్కడ ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా ఏర్పడే ఉంటాయి. ఎందుకంటే మాది 50 సంవత్సరాలు ఇల్లు కట్టే అంటారు, మరి ఇప్పుడిప్పుడే వస్తుంది అంటారు. ఇప్పుడిప్పుడే వస్తుంది అంటే నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటావు, అర్ధరేతులు అపరేతులు లేకుండా, మిట్ట మధ్యాహ్నం లేకుండా తలస్నానం చేసి బయటకు వెళ్తూ ఉంటావు, మీతో పాటు వచ్చేస్తుంది నెగిటివ్. మీతో పాటు నెగిటివ్ వచ్చినప్పుడు అది చెదలుగా మారిపోతుంది ఒక్కొక్కటి. ఖచ్చితంగా కొరివి దెయ్యాలని ఉంటాయి, తర్వాత జిన్నాతులని ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇంట్లో సంకేతం ఏంటంటే ఇలాంటి తత్వాలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చెదుల రూపంలో ఉండటం, బల్లులు చనిపోవటం, బల్లుల రూపంలో అలా గోడ మీద అతుక్కోవటం, మీరు ఎంత కొట్టినా బల్లులు వెళ్ళవు, ఎట్లా వచ్చిందో తెలియదు, బల్లు వచ్చి ఇంట్లో ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాంటి చెదులు పెట్టినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉండరు, ఖచ్చితంగా ఆవిడ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా అక్కడి నుంచే మొదలైంది వీళ్ళకి కర్మ అనేది. కాబట్టి చెదులు అనేది ఇంట్లో ఉండకూడదు. అలానే ఇంట్లో నెగిటివిటీ ఉన్నా కూడా ఇది ఒక కారణం. అలానే నెగిటివిటీ ఉందంటే కనుక మనం అన్నట్టుగా ధూపం, గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ అన్నీ కూడా మిశ్రమాలు కలిపి ధూపం ప్రతిరోజు చేసుకుంటే కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇంట్లో దేవుని మందిరం బుధవారం కానీ గురువారం కానీ శుద్ధి చేసుకోవాలి. అదే రోజు శుద్ధి చేసుకున్న రోజున పూజ చేయకూడదు. ఇప్పుడు ఒక గంటలో నేను పూజ చేసుకోవాలనుకుంటున్నా, స్నానం చేసేసి నేను పూజా మందిరంకి వచ్చి గుడిని అంతా శుభ్రం చేసుకొని, పూజా మందిరం అంతా శుభ్రం చేసుకొని పూజ చేయకూడదు. ముందు రోజు నైటే శుభ్రం చేసుకోవాలి, తరువాత రోజు పూజ చేయాలి. పూజ చేసే రోజున కదిలించకూడదు, పూజ చేసే రోజున విగ్రహాలు ఏం కలియకూడదు, పూజ చేసే రోజున ఫోటోలకి వాటికి అలంకరణ చేసుకోవాలి తప్పితే తీసి శుద్ధి చేయకూడదు, శుభ్రం చేయకూడదు. అప్పుడు కూడా వీరికి అనేజీ,
నెగిటివిటీ అలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇక పెద్దవాళ్ళ ఫోటోలు దేవుడి ఫోటోలు కలిపి పెట్టకూడదు ఇంట్లో. ఓకే. మరణించిన వారి ఫోటోలు, దేవుడి ఫోటోలు ఒకే రూమ్‌లో పెట్టకూడదు. అది కూడా ప్రమాదకరం. అది కూడా నెగిటివిటీ ఉంటది. అందుకని వారి ఫోటోలు దక్షిణ వైపు ఉన్నటువంటి వాళ్ళకి తగిలించుకుంటూ ఉండాలి. ఇలా నెగిటివ్ వైపు రావడానికి గల కారణాలు అనేకమైనవి ఉంటాయి. కాబట్టి వాటికి ప్రతినిత్యం కూడా ఇంట్లో నెగిటివిటీ పోవాలి అనుకుంటే గనక వారు తినేటువంటి ముద్దలో వాళ్ళు తినేటువంటి తొలి ముద్ద తీసి పక్కన పెట్టాలి. అది కుడితిలోనో, షింకులోనో, డస్ట్‌బిన్‌లోనో వేసేయొచ్చు. తొలి ముద్ద తీసి పక్కన పెట్టాలి. ఇంట్లో అందరూ కూడా పెడితే మంచిది. అలానే ఇంటికి పావురాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే వీరైనా సరే రోజుకు ఒక గుప్పెడు చొప్పున పావురాలకి సజ్జలు వేసుకోవాలి. తల చుట్టూతో దిష్టి తీసుకొని సజ్జలు వేసుకోవాలి. ఇంటికి గుమ్మడికాయ దిష్టి తీస్తారు చాలామంది. ఈ దిష్టి తీసిన గుమ్మడికాయని ఏం చేస్తారంటే వీళ్ళకి బలం ఎంత ఉందో చూసుకోవడానికి అని చెప్పేసి అక్కడే గట్టికి బద్దలు కొట్టేస్తారు. కొట్టేసి అటు ఇటు పెట్టేసి ఒక కింట పసుపు, ఒక కింట కుంకుమ వేసేస్తారు. దానివల్ల దిష్టి పోయిందనుకుంటారు. దిష్టి తీసేటప్పుడు ఆ నెగిటివిటీ గుమ్మడికాయలకు వచ్చింది. దానికి ఒక స్థావరం ఏర్పడింది. బిడ్డ కడుపులో అయితే ఎలా ఉంటుందో అలాగా నెగిటివిటీ దానిలో స్థానం ఏర్పడింది. ఆ స్థానం ఏర్పడింది దానికి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ స్థిరంగా ఉంటుంది. వీళ్ళు ఆ గుమ్మడికాయని తీసుకువెళ్ళి నీళ్ళల్లోనో పొదలను చెట్లలోనో పెడితే అది ఆ నెగిటివ్ వెళ్ళిపోద్ది. వీళ్ళు ఏం చేస్తారంటే తిప్పి 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 ఆడపలగొడతారు. దానివల్ల ఏమైందంటే ఆ లోపల గర్భంలో ఆ లోపల ఉన్న నెగటివిటీ మళ్ళీ వచ్చి మళ్ళీ బయటకి ఇట్లా ముఖానికి ఇలా ఇలా గట్టిద్ది అనమాట ముఖానికి. ఆ కొట్టేసుకొని అదంతా ఎక్కడికి పోతుంది మళ్ళీ అంటే లోపలికి పోతుంది. అది మనకి ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తారు. అది చేయడం ద్వారా లాగా పగలగొట్టడం ద్వారా ఆ నెగిటివిటీ మళ్ళీ ఆ లోపలికి వెళ్తుంది. దాంతోపాటు పిల్లలు పుట్టుకుని వెళ్తుంది లోపలికి. ఇంక 2 వెళ్తాయి అనమాట. అలాంటివి చేయకూడదు. షాపులకి ఇంత పొడుగున నా పొడుగున కడతారు. 3 పొడుగున నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గులు, వాగు, ఒడ్డురాయి ఎన్నో కలిపి కడతా ఉంటారు. తెల్లవారింది తర్వాత వరిచాల రాయిలా తిప్పుతుంటారు అన్నమాట. తిప్పి 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 రోడ్డు మీదకి వేస్తారు. ఆ నెగిటివిటీ వాటిలోకి ఉండేసి రోడ్డు మీదకి వేయడం ద్వారా ఎవడో కూడా పోతూ పోతూ తొక్కుతాడు. తొక్కినోడికి ఇబ్బంది, దాటినోడికి ఇబ్బంది. ఆ తొక్కడం ద్వారా వారి ముఖానికి ఇట్లా కొట్టేస్తుంది మళ్ళీ ఆ షాపులోకి వచ్చింది. షాపులో అలవాటైన నెగిటివ్ మరి ఎక్కడికి పోద్దండి? ఇంటికి ఎక్కడికి పోదు కదా, ఎక్కడికి తిరిగి మళ్ళీ ఇంటికే వస్తుంది. అలానే ఆ నెగిటివిటీ మళ్ళీ షాపులోకి వచ్చింది. అందుకని గుమ్మడికాయ అయినా కొబ్బరికాయ అయినా ఇవేవైనా సరే తిప్పి ఎక్కడైనా దూరంగా నీడలో పడివేయాలి. ఓకే. అప్పుడే నెగిటివిటీ పోద్ది. అప్పటి వరకు కూడా మనం అనుకున్నటువంటి స్థాయిలో మనకు తెలిసిన విధంగా చేసుకుంటే ఆ నెగిటివిటీ ఎక్కడికి పోతుంది? ఏ గురువు దగ్గరికి వెళ్ళినా దానికి పరిష్కార మార్గం ఏమి ఉండదు. కాబట్టి మనిషిలో నెగిటివిటీ ఉన్నా ఇంట్లో నెగిటివిటీ ఉన్నా కూడా మనము దిష్టి తీసినవి పగల కొట్టకూడదు. కర్పూరం బిళ్ళలు అయితే కాల్చొచ్చు. నిమ్మకాయ కూడా దిష్టి తీసింది కొయ్యకూడదు. మామూలు నిమ్మకాయని కోసి అటొక బద్ద ఇటొక బద్ద పెట్టి రెండింటి మీద పసుపు, 2 మీద కుంకుమ వేయకూడదు. ఒకదాని మీద కుంకుమ, ఒకదాని మీద పసుపు వేయాలి. ఇలాగే ఏదైనా చిన్న చిన్న లోపాల ద్వారానే ఇంట్లో నెగిటివిటీలు ఉంటాయన్నమాట. అవి పోవాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి. అలానే సింహద్వారం ఉంటుంది. ఈ సింహద్వారం లోపల నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ ఉన్నప్పుడు బయట నుంచి లోపలికి వెళ్ళే తీరులో రైట్ సైడ్ ఒక రాగి పాత్ర తీసుకోవాలి. చిన్న చెమ్ము కానీ పాత్ర కానీ తీసుకొని దాని కింద ఒక ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్లో ఉప్పు కానీ పోయాలి. పోసి అప్పుడు రాగి పాత్రలో నీళ్లు పోయాలి. ఆ పాత్రలో నీళ్లు రోజు రోజుకి మార్చుకోవాలి. అప్పుడు నెగిటివిటీ అక్కడితో వెళ్ళిపోతుంది. ఇలాగా ఇంట్లో మొత్తం ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. కళ్ళుప్పు ఉంటుంది. ఈ దొడ్డుప్పు అంటారు ప్రాంతీయ భాషలో. ఈ దొడ్డుప్పు తీసుకొని ఎర్రని క్లాత్ తీసుకోవాలి. ఎర్రని క్లాత్ తీసుకొని ఇది గురువారం లేదా శుక్రవారం రోజు చేయాలి. ఎర్రని క్లాత్ తీసుకొని ఆ కళ్ళుప్పు కాస్త మన పూజ మందిరంలో పెట్టుకొని ఆ కళ్ళుప్పుని ఆ ఎర్ర క్లాత్లో పోసుకొని ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకొని దాన్ని మన సింహద్వారాన్ని కట్టుకోవాలి. ఆ నెగిటివిటీ పోతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి. ఇలా పరిహారాలు ఇంట్లో నెగిటివిటీ ఉన్న వాళ్ళు అనేక రకాల పరిహారాలు చేసుకోవాలి. నాకు తెలిసిందే చేస్తానని కాదు, తెలుసుకొని చేసుకోవాలి. చిన్న చిన్న లోపాలు గాయత్రి మంత్రము మనకి స్ట్రైట్గా చదివితే గాయత్రి మంత్రం అవుతుంది. ఇలా చదివితే ఒక్క అక్షరం మిస్ అయినా కూడా అది తంత్రం అవుతుంది. కాబట్టి చిన్న చిన్న లోపాల వలన సూదిలో ఉండేటువంటి హోలు అంతే ఉంటుంది, కానీ దాన్ని దారం ఎక్కిస్తే ఎన్నో కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలానే చిన్న చిన్న లోపాల ద్వారా కూడా ఇంట్లో నెగిటివిటీ వస్తుంది. కాబట్టి బయట వాడేటువంటి చెప్పులు కూడా ఇంట్లో వాడకూడదు. బయట నుంచి ఇంట్లోకి వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్నగానే కనిపిస్తాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. దానివల్లనే నెగిటివిటీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని చేసుకుంటే ఆ నెగిటివిటీ పోతుంది. ఆ నెగిటివిటీ పిల్లలు పెడుతుంది రేపటి రోజున. అలానే వదిలేస్తే చీకాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు గురువు దగ్గరికి సంప్రదించాల్సిందే. ఇంక వాళ్ళ స్థాయి అయిపోతుంది, వాళ్ళ చేతుల్లో మిస్ అవుతుంది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కోసి పడేస్తాడు. అది. థ్యాంక్ యూ గురూజీ.